రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. చాలా ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని చాలా చోట్ల వడగండ్ల వాన పడింది. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులు, పిడుగులు కలకలం సృష్టించాయి. అకాల వర్షాలకు ధాన్యం తడిసిపోవడం, మామిడికాయలు పూత రాలిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలోని ఉత్తర తెలంగాణ జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, కొమరంభీం, ఆసిఫాబాద్, నిజామాబాద్, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాలో వర్షాలు పడ్డాయి. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో వానలు కురిశాయి. భారీగా వడగండ్లు పడడంతో జనం ఇబ్బందులకు గురయ్యారు. భారీ ఈదురుగాలులతో కరెంటు వైర్లు తెగిపడ్డాయి. చెట్లు కూలాయి. పలు ప్రాంతాల్లో ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. గోడ కూలి ఒకరు చనిపోయారు. మంచిర్యాల జిల్లా లక్షటిపేటలో వడగళ్ల వాన పడింది. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడ్డాయి. దాదాపు 2 గంటల పాటు కురిసిన భారీ వర్షంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో భారీ వర్షం కురిసింది. సిరిసిల్ల, వేములవాడలో వర్షం దంచి కొట్టింది. వేములవాడ రాజన్న టెంపుల్కు వచ్చిన భక్తులు వర్షానికి ఇబ్బంది పడ్డారు. చందుర్తి, రుద్రంగి, కోనరావుపేట మండలాల్లోనూ అక్కడక్కడ వర్షం కురిసింది. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండల కేంద్రంలోనూ భారీ వర్షం కురిసింది. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలంలో భారీ వర్షం పడింది. కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. రోడ్లు జలమయమయ్యాయి. పట్టణంలోని నౌగం బస్తీలో ఇంటి గోడ కూలి దావులతో అనే వ్యక్తి చనిపోయాడు. బురదగూడలో రోడ్డుపై విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. పోచమ్మవాడలో ఈదురుగాలులకు భారీ రావి చెట్టు కుప్పకూలింది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. కౌటాల మండలంలో భారీ ఈదురుగాలులతో ఇండ్ల రేకులు కొట్టుకుపోయాయి. ప్రధాన రహదారిపై భారీ వృక్షం విరిగిపడడంతో రాకపోకలు నిలిచిపోయాయి. మెదక్ జిల్లాలో వర్షం బీభత్సం సృష్టించింది. మెదక్తో పాటు మెదక్ రూరల్, పాపన్నపేట, కొల్చారం మండలాల్లో ఉరుములు, మెరుపులతో వర్షం పడింది. మెదక్ జంబికుంట వీధిలో పిడుగుపడడంతో ఓ ఇల్లు స్వల్పంగా ధ్వంసమైంది. కారు డ్యామేజ్ అయింది. సుడిగాలికి కొల్చారం మండలం పోతంశెట్టిపల్లిలో రోడ్ల వెంట ఉన్న చెట్లు పడిపోయాయి. కొన్ని దుకాణాల పైకప్పులు ఎగిరిపోయాయి. కరెంటు పోలు విరిగిపడడంతో ఓ వ్యక్తికి 2 కాళ్లు విరిగిపోయాయి. మెదక్ హైదరాబాద్ రోడ్డుపై చెట్లు పడిపోవడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. జగిత్యాల జిల్లా మల్యాల, కొడిమ్యాల మండలాల్లో ఉరుములతో భారీ వర్షం కురిసింది. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం పోతాయిపల్ల గ్రామ శివారులో పిడుగుపడి 3 గొర్రెలు చనిపోయాయి. జిల్లాలోని బిక్కనూరు, తాడ్వాయి, రాజంపేట మండలాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. ఇటు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని సిరికొండ మండలంలో అకాల వర్షం కురిసింది. కరీంనగర్ జిల్లా చొప్పదండి వ్యవసాయ మార్కెట్లో భారీ వర్షానికి మక్కలు కొట్టుకుపోయాయి. మక్క సంచులు తడిచిపోయాయి. అకాల వర్షాలకు పంట నష్టం జరిగింది. నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం కోస్లీ శివారులో వరి పంట దెబ్బతింది. దీంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 6 కాలం కష్టపడి పండించిన పంట నేల కొరిగిందని చెప్పారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరారు రైతులు. వ్యవసాయ అధికారులు వెంటనే పంట నష్టం వివరాలు సేకరించి ప్రభుత్వానికి పంపాలన్నారు. ఒక 10 ఎకరాలు వరి పొలం నాటాను. వర్షానికి, గాలికి పూర్తిగా నేలమట్టం అయిపోయినది. ఇంకా 15 నుంచి 20 రోజులు కోతకొచ్చే సమయంలో పూర్తిగా నీట మునిగి వరి పూర్తిగా పొలానికి అడ్డంగా పడిపోయింది. కావున ఇది 75% డ్యామేజ్ అయింది. ఇది నాదే కాకుండా ఇంకా ఇతర రైతులది కూడా 100 ఎకరాలు, 100 నుంచి 200 ఎకరాల పొలాలు ఇదే రకం పడిపోయినాయి. రాష్ట్రానికి ఇవాళ రేపు రెయిన్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. బంగాళాఖాతంలో ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు అధికారులు. ఇవాళ రాత్రి, రేపు పలు జిల్లాల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో ఉరుములు, మెరుపులు, వడగండ్లతో కూడిన వర్షాలు కురవచ్చని అంచనా వేశారు. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయొచ్చన్నారు. ఇక రేపు 8 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాలపై అధికారులను అప్రమత్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. రేపు ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లో ఈదురుగాలులు, వర్షాలు పడతాయని వాతావరణ శాఖ చెప్పడంతో ప్రజలకు ఇబ్బంది తలెత్తకుండా తగిన చర్యలు చేపట్టాలని ఆ జిల్లాల్లోని అధికారులను ఆదేశించారు. ప్రాణ, ఆస్తి నష్టం లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. వర్షాలు కురిసే జిల్లాల కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితిని సమీక్షించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాలపై అధికారులను అప్రమత్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. రేపు ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లో ఈదురుగాలులు, వర్షాలు పడతాయని వాతావరణ శాఖ చెప్పడంతో ప్రజలకు ఇబ్బంది తలెత్తకుండా తగిన చర్యలు చేపట్టాలని ఆ జిల్లాల్లోని అధికారులను ఆదేశించారు. ప్రాణ, ఆస్తి నష్టం లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. వర్షాలు కురిసే జిల్లాల కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితిని సమీక్షించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి.
వ్యవస్థల్ని విధ్వంసం చేసి ఆర్థిక అరాచకం చేశారని బీఆర్ఎస్ పై తీవ్ర విమర్శలు చేశారు భట్టి విక్రమార్క. గతంలో ప్రజలకు భ్రమలు కల్పించేందుకే బడ్జెట్ అంచనాలు పెంచారని, కానీ తాము వాస్తవ బడ్జెట్ ప్రవేశపెట్టామన్నారు. చేయగలిగిందే బడ్జెట్లో ప్రస్తావించామన్నారు. హరీష్ బుద్ధిమాంద్యం వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు భట్టి. బడ్జెట్పై చర్చ సందర్భంగా అసెంబ్లీ ఇవాళ వాడివేడిగా కొనసాగింది. అసెంబ్లీలో బడ్జెట్ పై చర్చ ముగిసింది. డిప్యూటీ సీఎం ఫైనాన్స్ మినిస్టర్ భట్టి విక్రమార్క సమాధానం ఇచ్చారు. గతంలో వాస్తవాలకు దగ్గరగా బడ్జెట్ లేదని చెప్పారు. తాము ప్రజలకు ఉన్నది ఉన్నట్లు చెప్పామన్నారు. 2015-16లో 1,15,000 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెడితే 15% నిధులు ఆ ఏడాది ఖర్చు చేయలేదని విమర్శించారు. 2023-24 బడ్జెట్లో 20% నిధులు ఖర్చు చేయలేదన్నారు. 2024-25లో మేము వాస్తవ బడ్జెట్ ప్రవేశపెట్టామని చెప్పారు. పక్కదారి పోనీయకుండా అవకాశం లేకుండా చేసే కార్యక్రమాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది అధ్యక్ష. తీసుకోవటమే కాదు, మేము చేసినటువంటి మిగతా పనులతో పాటు ఇందాక నేను చెప్పిన లెక్కల్లో దాంతోపాటు అదనంగా ఈ రాష్ట్రం ఈ సంవత్సరం మనం చేసింది రుణమాఫీ పేరు మీద ఇంకొక 20,000 కోట్ల రూపాయలు గత 10 సంవత్సరాలు ఎప్పుడు లేదు అధ్యక్ష, మేము చేసాము, అదనంగా ఖర్చు పెట్టింది. శాసనసభ సమావేశాలు వాడివేడిగా జరిగాయి. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడిచింది. గ్రామీణ రోడ్లు, రాష్ట్ర రహదారులకు టోల్ విధించే ఆలోచన లేదని మంత్రి కోమటిరెడ్డి సభలో ప్రకటించారు. ప్రతి గ్రామం నుంచి మండల కేంద్రానికి బీటీ రోడ్లు వేస్తామన్నారు. కోమటిరెడ్డి మాటలకు హరీష్ సవాల్ చేశారు. రాష్ట్రమంతా తిరిగి రోడ్ల పరిస్థితి చూద్దామా అని ప్రశ్నించారు. రోడ్లపై అసెంబ్లీలో ప్రత్యేక చర్చ పెట్టాలన్నారు హరీష్. సింగరేణి డిఎఫ్ఎఫ్టి ఫండ్ కూడా ఇక్కడ వేసుకున్నారు. మీ దగ్గర నా దగ్గర లెక్కలు ఉన్నాయి. సింగరేణి ఫండ్ 3 కాడుతుంది. పక్క కూడా కొత్త ప్రభాకర్ రెడ్డి ఎంపీ కూడా ఎన్నిసార్లు అడిగిన ₹1 ఇవ్వడానికి రోడ్డు, దుబ్బాకల రోడ్లు, ఈ ముగ్గురిదే రాజ్యం, ముగ్గురే డబల్ రోడ్ వేసుకున్నారు. ఇది ఛాలెంజ్ చేస్తున్నా, పై చూద్దాం. నేను కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి ఛాలెంజ్ స్వీకరిస్తున్నా. ఒకరోజు R&B శాఖలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన పని గౌరవనీయులు తుమ్మల నాగేశ్వరరావు గారు ఫస్ట్ టర్మ్ లో మా ప్రభుత్వంలో పనిచేశారు. ఎంత పనిచేసిందో మాట్లాడదాం అధ్యక్ష. ఒక్క నల్లగొండ పట్టణంలోనే 200 కోట్ల రూపాయలు R&B కింద చేశారు. బడ్జెట్ ప్రసంగంలో మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ కామెంట్స్ ను తప్పుపట్టారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. అజ్ఞానం, బుద్ధిమాంద్యం వంటి మాటలతో సభా గౌరవం దెబ్బతింటుందని చెప్పారు స్పీకర్. మరోవైపు సభానాయకుడిని ఉద్దేశించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం ఏంటని ప్రశ్నించారు డిప్యూటీ సీఎం భట్టి. అజ్ఞానం వల్ల అంటే ఏంటి అధ్యక్ష? ముఖ్యమంత్రి గారికి జ్ఞానం లేదని, లేకపోతే మాకెవరికి జ్ఞానం లేదు. ఇది 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 కరెక్టేనా? మీరు మాట్లాడే మాటలు సభానాయకుడిని పట్టుకొని సభాపతి గారు సభా విలువల్ని పెంపొందించాలని, మనం మాట్లాడే చర్చలు కూడా ఉందాగా పార్లమెంటేరియన్ లాంగ్వేజెస్లో ఉండాలని వారు చాలా మంచిగా మీకు సలహా ఇస్తూ ఉన్నారు. మీకు బుద్ధిమాన్యం ఉందని మా అందరి గురించి మాట్లాడుతూ ఉంటే అది కరెక్ట్ కాదని చెప్తాను. కృష్ణా జలాల అంశంపై కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ కామెంట్స్ ను తప్పుపట్టారు మంత్రి శ్రీధర్ బాబు. తెలంగాణకు అన్యాయం చేసిన అతన్ని అడ్వైజర్ గా పెట్టుకున్నారని విమర్శించారు హరీష్. దీనిపై స్పందించిన మంత్రి కృష్ణా జలాల అంశంపై ఉత్తమ్ స్పష్టంగా చెప్పారని వివరించారు. అవసరమైతే దీనిపై ఒకరోజు చర్చ పెట్టుకుందామని చెప్పారు శ్రీధర్ బాబు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మా ఇరిగేషన్ మంత్రి గారు కూడా చెప్పారు. కృష్ణా జలాలకు సంబంధించి డెఫినెట్లీ మేము కూడా డిస్కస్ చేస్తాం అధ్యక్ష. సమయం ఇవ్వండి. ఎవరు పొరపాటు చేశారు, ఎవరి వల్ల ఈ విధంగా జరుగుతూ ఉంది, ఎవరి పాపం ఎవరిపైన, అన్నిటి కూడా స్పష్టంగా మాట్లాడతాం అధ్యక్ష. నీళ్లు పాలుగా డెఫినెట్లీ మన ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. మీరు డిమాండ్స్లో మాట్లాడదాం. దాని తదుపరి మీకు చర్చకు అనుమతి ఇవ్వండి అధ్యక్ష, డెఫినెట్లీ మాట్లాడదాం అధ్యక్ష. కాళేశ్వరంపై పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు మాట్లాడిన మాటలకు కౌంటర్ ఇచ్చారు హరీష్. కాళేశ్వరం అంటే ఒక్క మేడిగట్టనే కాదన్నారు. ఒక్క పిల్లర్ కూలితే కాళేశ్వరం కూలినట్లు కాదన్నారు హరీష్. హరీష్ మాటలకు వెంటనే రీకౌంటర్ ఇచ్చారు మంత్రి పొన్నం. ఇంట్లో ఒక పిల్లర్ కూలితే ఆ ఇల్లు మొత్తం పనికిరాదన్నారు. గౌరవ సభ్యులు కాళేశ్వరానికి సంబంధించి మాట్లాడుతూ ఒక పిల్లర్ గుగ్గిపోయింది. ₹1 కోటి పెద్ద ఇల్లు కట్టిన తర్వాత ఒక పిల్లర్ కూలిపోతే ఆ ఇల్లు పనికిరాదు అధ్యక్ష. సబ్జెక్టు కాళేశ్వరం దగ్గర కూడా మీరు కట్టినటువంటి పిల్లర్ కుంగిపోయింది, 1, 2 వారే ఒప్పుకుంటున్నటువంటి పరిస్థితులల్లో వాటర్ ఎక్కడైతే స్టోర్ కావాలో దాని దగ్గర జరిగింది. మీరు అది కడితే ఇబ్బంది అని
సాంకేతిక నిపుణులు ఇచ్చిన దాని ప్రకారంగా జరిగింది. మనం చెప్పిన పెద్ద భవంతిలో ఒక పిల్లర్ ఊలిపోతే ఇల్లు ఉంటుంది అధ్యక్ష, మీకు తెలియదు. ఇవ్వని హామీలు దేవుడెరుగు, ఇచ్చిన హామీలు ముందు నెరవేర్చండి అని శాసనసభలో బీజేఎల్పీ నేత ఏలేటి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దీనికి మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. కేంద్రం నుంచి నిధుల సంగతి ముందు మాట్లాడండి అని ఏలేటికి సూచించారు మంత్రులు. భారతీయ జనతా పార్టీ ప్రతి అకౌంట్లో 15 లక్షల రూపాయలు వేస్తామని చెప్పేసి ఎక్కడ కూడా మేనిఫెస్టోలో పెట్టలేదు. మీలాగా అబద్ధాలు మేనిఫెస్టోలో మేము రచించలేదు అధ్యక్ష. రెండోది ఉంటే చూపియండి. మీరే అన్నారు టీఆర్ఎస్ ప్రభుత్వము లక్షల కోట్ల రూపాయలు కుంభకోణం చేసింది. నేను రాగానే 3 నెలల లోపల లక్షల కోట్ల కుంభకోణాన్ని కక్కిస్తాను, ఆ డబ్బుతో 6 గ్యారెంటీలు చేస్తాను మీరు చెప్పిండ్రు. మరి ఎటువైపు పైసలు ఎన్ని కక్కిస్తారు? మోడీ గారు అనేక మీటింగ్లో చెప్పిండు 15 లక్షల రూపాయలకు సంబంధించి. ఎలక్షన్ ముందడ మాట్లాడిన ప్రతి మాట ఈరోజు హామీ ఇచ్చినట్లే. ఏదో మీరు టెక్నికల్గా మేము మేనిఫెస్టోలో పెట్టలేదని మాట్లాడితే మాత్రం తప్పించుకోలేరు. అప్పులు చేయకుండా రాష్ట్రాన్ని నడిపే పరిస్థితి లేదన్నారు సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని. పాత అప్పులు తీర్చేందుకు కొత్త అప్పులు చేస్తున్నారన్నారు. వక్ఫ్ భూములపై సిబిసిఐడి విచారణ చేయాలని కోరారు అక్బరుద్దీన్. అంటే మన రాష్ట్రం ఏర్పాటు అయినప్పుడు 70,000 కోట్లు, ఇప్పుడు 8 లక్షల కోట్లు. అంటే ఇప్పుడు మన రాష్ట్రం వరకు తీసుకుంటే బడ్జెట్ 3 లక్షలు అయితే అప్పు 8 లక్షల కోట్లు. అంటే ఇది ఏ అభివృద్ధికి సంకేతం నాకు తెలియదు. అట్లని చెప్పి నేను అప్పు చేయొద్దని నేను అన్నాను. అప్పు చేయకుండా ఇప్పుడు ఈ రాష్ట్రాన్ని నడిపే పరిస్థితి లేదు అధ్యక్ష. Work properties, I scream and shout, sir. Sir, a CBCID inquiry has been ordered under all the irregularities to investigate on the dealings and the doings of वक्फ बोर्ड, sir. कि ये CBCID की रिपोर्ट वक्फ जायदादों में जो बेकायदियां हुई है, चोरियां हुई है, धंधेबाजी हुई है, इसके क्या हुआ सर? और द रिपोर्ट हो गई है सर, उसको आप लाइए साहब. సభలో బడ్జెట్ పై చర్చ ముగిసింది. రేపు పలు కీలక బిల్లులను ప్రభుత్వం సభ ముందుకు తీసుకురానుంది. రాష్ట్రంలో మహిళా సంఘాలకు చేయూతను అందించాలని నాబార్డు అధికారులను కోరారు సీఎం రేవంత్ రెడ్డి. కోఆపరేటివ్ సొసైటీలకు అండగా నిలవాలన్నారు. మరోవైపు బీఆర్ఎస్ నేతలు బడ్జెట్పై అనవసరమైన విమర్శలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. హామీలన్నీ అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో అన్ని క్రీడల్ని ప్రోత్సహిస్తున్నామన్నారు మినిస్టర్స్. సీఎం రేవంత్ రెడ్డి చెన్నై వెళ్లారు. రేపు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అధ్యక్షతన జరిగే డీలిమిటేషన్ సమావేశంలో పాల్గొననున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ డీలిమిటేషన్ మీటింగ్ కు అటెండ్ కానున్నారు. ఆర్ఐడిఎఫ్ కింద తక్కువ వడ్డీకి రుణాలు అందించాలని నాబార్డు చైర్మన్ షాజీ కేవీని కోరారు సీఎం రేవంత్ రెడ్డి. మైక్రో ఇరిగేషన్ కు నిధులివ్వాలన్నారు. కోఆపరేటివ్ సొసైటీలను బలోపేతం చేయడంతో పాటు కొత్తగా మరిన్ని కోఆపరేటివ్ సొసైటీలను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. మహిళా స్వయం సహాయక గ్రూపులకు ప్రత్యేక పథకాన్ని రూపొందించాలన్నారు. హైదరాబాద్ సెక్రటేరియట్లో సీఎం రేవంత్ రెడ్డితో నాబార్డు చైర్మన్ షాజీ కేవీ భేటీ అయ్యారు. రాష్ట్రంలో నాబార్డు నిధులతో అమలవుతున్న స్కీంలపై ఇద్దరూ చర్చించారు. ఐకేపీ, గోడౌన్స్, రైస్ మిల్లులను నాబార్డుకు అనుసంధానం చేసి రాష్ట్రంలో మిల్లింగ్ కెపాసిటీ పెంచేందుకు సహకరించాలని నాబార్డు చైర్మన్ షాజీ కేవీని కోరారు సీఎం రేవంత్. అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు బడ్జెట్పై మాట్లాడకుండా రాజకీయ విమర్శలు చేశారన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. హరీష్ ఆర్ఆర్ ట్యాక్స్ కామెంట్స్ కు సరైన సమయంలో సమాధానం చెప్తామన్నారు. బీఆర్ఎస్ వ్యాఖ్యలకు ఎప్పుడు ఎలా కౌంటర్ ఇవ్వాలో తమకు తెలుసు అని చిట్చాట్లో తెలిపారు భట్టి. రాష్ట్ర ప్రభుత్వం క్రికెట్తో పాటు ఇతర క్రీడలను ప్రోత్సహిస్తోందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. ఫ్యూచర్ సిటీలో పెద్ద ఎత్తున స్టేడియం నిర్మిస్తున్నామని చెప్పారు. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు శ్రీధర్ బాబు. యువతరానికి రాజీవ్ గాంధీ స్ఫూర్తి అని చెప్పారు. ప్రధానమంత్రిగా దేశానికి ఆయన దశ దిశ చూపించారని తెలిపారు. మన క్రికెట్ క్రీడాకారులకు కానీ క్రీడాభిమానులకు కానీ రాబోయే కాలంలో ఈరోజు మా ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఒక స్పోర్ట్స్ పాలసీని తీసుకొచ్చింది. ఆ స్పోర్ట్స్ పాలసీకి సంబంధించి క్రికెట్తో పాటు అన్ని క్రీడలు కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చేసి రేపు రాబోయే ఒలింపిక్స్లో కానీ ఒక దశాబ్ద కాలంలో ఈ ఒలింపిక్స్ క్రీడల్లో మనము మెడల్స్ సాధించాలనే ఒక ప్రత్యేకమైన లక్ష్యంతో ఈ ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసింది.
తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్. ఉదయం వీఐపీ బ్రేక్ టైంలో కుటుంబ సమేతంగా శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం తర్వాత పొన్నం కుటుంబ సభ్యులకు ఆలయ రంగనాయక మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనాన్ని ఇచ్చారు. ఆలయ అధికారులు శేష వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. భావితరాల అవసరాలకు అనుగుణంగా ఢిల్లీలో కొత్త తెలంగాణ భవనాన్ని నిర్మిస్తున్నామన్నారు ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జితేందర్ రెడ్డి. తెలంగాణ భవన్లోని పటౌడీ హౌస్, నర్సింగ్ హాస్టల్, గోదావరి బ్లాక్లలో కలియ తిరిగారు. రెసిడెంట్ కమిషనర్ ఇతర అధికారులతో కొత్త భవనంపై డిస్కస్ చేశారు. ఢిల్లీకి వచ్చే తెలంగాణ పౌరులు, అధికారులు, ప్రతినిధుల అవసరాలు తీర్చే విధంగా తెలంగాణ భవన్ నిర్మించాలని సూచించారు. తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించే విధంగా భవనం ఉండాలన్నారు జితేందర్ రెడ్డి. పార్లమెంట్ సమావేశాలు హాట్ గా జరుగుతున్నాయి. భారత్ను ఉగ్రవాద రహిత దేశంగా మారుస్తామన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. భాష పేరుతో డీఎంకే దేశాన్ని విభజించే కుట్ర చేస్తోందని విమర్శించారు. ఆశా వర్కర్ల సమస్యలను కేంద్రం వెంటనే పరిష్కరించాలన్నారు కాంగ్రెస్ ఎంపీలు. నకిలీ మెడిసిన్ తయారీ అరికట్టాల్సిన అవసరం ఉందన్నారు కూటమి ఎంపీలు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు 8వ రోజు వాడివేడిగా జరిగాయి. ఉభయ సభల్లో అగ్రికల్చర్, జలశక్తి, హెల్త్, రక్షణ సహా పలు అంశాలపై కేంద్రాన్ని నిలదీశారు విపక్ష సభ్యులు. ప్రజా సమస్యలను కేంద్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. భారత్ను ఉగ్రవాదరహిత దేశంగా మార్చడమే మోదీ సర్కార్ లక్ష్యమన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. రాజ్యసభలో ప్రసంగించిన షా టెర్రరిజంపై జీరో టాలరెన్స్ పాలసీ తీసుకొచ్చామని చెప్పారు. కశ్మీర్లో కొత్త యుగం ప్రారంభమైందన్నారు. డీఎంకే నేతలు భాష పేరుతో దేశాన్ని విభజించే కుట్ర చేస్తుందని ఆరోపించారు. దేశంలోని మరే భాషకు హిందీ పోటీ కాబోదన్నారు షా. जो भाषा के नाम पर दुकान चलाते हैं अपने भ्रष्टाचार को छुपाने के लिए, उनको मजबूत जवाब है। भारत की एक एक भाषा भारत की संस्कृति का गहना है। मानने वाले क्या कहते हैं कि हम दक्षिण की भारत के भाषाओं के विरोधी हैं, कोई राज्य की भाषा के विरोधी कैसे हो सकते हैं? हम भी तो वहीं से आते हैं। मैं भी गुजरात से आता हूं, निर्मला जी तमिलनाडु से आती है। कैसे हम विरोध कर सकते? क्या बात करते हो? ఎన్డీఏ సర్కార్ వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. 10 ఏళ్లలో రైతుల పరిస్థితి ఎంతో మెరుగైందన్నారు. కొంతమంది అన్నదాతలను తప్పుదోవ పెట్టిస్తున్నారని ఆరోపించారు చౌహాన్. प्रधानमंत्री जी ने तय किया हर किसान के खेत की मिट्टी का परीक्षण करवाया जाएगा और सॉइल हेल्थ कार्ड की योजना बनाई। कृषि यंत्रीकरण उपमिशन के अंतर्गत कृषि यंत्रों की व्यवस्था छोटे किसानों को भी सब्सिडी पर हो जाए, इसका प्रबंध किया गया। प्रधानमंत्री किसान मानधन योजना बनी किसानों के लिए। बुढ़ापे का सहारा ये योजना बन रही है ताकि 3000 रुपया महीना उनको हर महीने बुढ़ापे के बाद पेंशन मिल सके। ఆశా వర్కర్ల న్యాయమైన డిమాండ్లను కేంద్రం వెంటనే పరిష్కరించాలన్నారు కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్. వారికి కనీస వేతనం, పదవీ విరమణ ప్రయోజనాలు అందించాలన్నారు. దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు కేసీ వేణుగోపాల్. I think the Honorable Minister is aware of the